అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ టాపిక్ని గురించి ఈరోజు మనం చర్చిద్దాం. మనతో ప్రతిసారిలాగే ఉన్నారు బ్రహ్మకుమారి లక్ష్మీ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదట మనం ఆరోగ్యం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అవును. ఎందుకంటే ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అన్ని రకాల భాగ్యాలు మనకి లభిస్తాయి. అయితే ఆరోగ్యం అనేది, సంపూర్ణ ఆరోగ్యం అనేది ముఖ్యమైనటువంటి అవసరం. ఆరోగ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్ణిస్తూ వచ్చింది. కేవలము శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే ఆరోగ్యం కాదు, కానీ భౌతికంగా అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఈ 4 ప్రకారాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. ఎందువలన అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక సముద్రంలో పడవలు పోతూ ఉంటాయి. అక్కడ పైకి చిన్న మంచు కొండ, చిన్న గడ్డలా కనిపిస్తుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద టైటాన్ లాంటి షిప్లు కూడా ఢీకొని యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అంటే దాని లోపల చాలా పెద్ద కొండ ఉంది. అదే విధంగా ఆరోగ్యము అని మనం అన్నప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బీపీ చెక్ చేస్తారు, లేదా బ్లడ్ చెక్ చేస్తారు, లేదా ఇంకోటి చెక్ చేస్తారు, ఓకే అని మనం అనుకుంటాం. కానీ అంతటితో ఆరోగ్యవంతులు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఏదైనా ఒక రోగం అనేది నిదానంగా లోపల అది వస్తూ ఉంటుంది. ఏదో ఒక ఫైన్ డే అది బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు హార్ట్ బ్లాక్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంటే ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, వీళ్ళకు ఎలాంటి రోగం లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు అన్నట్టుగా మనం భావిస్తాము. చాలా యాక్టివ్గా కూడా వాళ్ళు ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు అనిపిస్తారు. అంటే ఫిజికల్లీ చూసినప్పుడు సడన్గా ఈ మధ్య నేను చూసాను, ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నారు, సడన్గా విత్ ఇన్ అవర్స్లో 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, చనిపోయినారు. కాబట్టి ఈ విధంగా సంపూర్ణ ఆరోగ్యము అంటే ఈ 4 ప్రకారాలైనటువంటి ఆరోగ్యము చాలా ముఖ్యం. అంటే మొట్టమొదటిది శారీరక ఆరోగ్యం. అంటే ఈరోజు మనం చూస్తే 100 మందిలో కనీసం ఒక 30 మందికి హైపర్ టెన్షన్ అనేది ఉంటూ ఉంది. అలాగే 10 మందికి పైన డయాబెటిక్ అనేది ఈరోజు ఉంది. అలాగే ఒబేసిటీ తీసుకుంటే 100 మందిలో కనీసం 30 నుంచి 50 మంది ఒబేసిటీ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ విధంగా అల్సర్స్ తీసుకోండి, లేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తీసుకోండి, ఈ విధంగా అనేక డిసీజెస్ మొత్తం కలిపితే 100 మందికి 200 రోగాలు ఉన్నాయి. అంటే దాన్ని మనం డివైడ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి 2 రోగాలు కనీసం ఉంటాయి అని మనం ఊహించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనం శారీరక ఆరోగ్యం అనేది ఇలా ఉంది, మనం నిత్య జీవితంలో చూస్తూ ఉన్నాం. రెండవదైంది మానసికమైనటువంటి ఆరోగ్యం. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యాంగ్జైటీ, చింత. ఎందుకంటే చింత లాంటి రోగం లేదు అని చెప్తారు. ఈరోజు అనేక మంది వ్యక్తులను మనం వాళ్ళ ముఖాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చాలా చింతలో ఉన్నారు. అలాగే మానసికమైనటువంటి రోగం అని చెప్పాలి, లేదా అనారోగ్యం అని చెప్పాలి అంటే మొట్టమొదటి ప్లేస్ డిప్రెషన్కి ఇవ్వచ్చు. ఈరోజు డిప్రెషన్లో దాదాపుగా అందరూ ఉన్నారనే చెప్పచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక పరిస్థితి మనకు ప్రతికూలంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అందరికీ విజయము మనం అనుకున్నదే ఎప్పుడు ఉండదు. మనకి ఇష్టం లేనటువంటిది మనకి ఓటమి కలిగించేది ఓటమి, లేదంటే ఇంకేదైనా మన కష్టం అనేది కలుగుతుంది. ఈ యొక్క డిప్రెషన్ అనేది ఈరోజు చాలా ఎక్కువ మందిలో ఈ డిప్రెషన్ అనేది దాదాపు అని చెప్పచ్చు, మెజారిటీ అని చెప్పచ్చు, డిప్రెషన్ అనేది ఉంది. అలాగే మానసిక రోగాల గురించి మనం ఆలోచిస్తే కోపం ఉంది. అంటే ఇప్పుడు కోపం వల్ల ఒకసారి ఒక వ్యక్తి కోపం చేసుకున్నారంటే 3 రోజుల వరకు వాళ్ళ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ సరిగా ఉండదు. అంటే ప్రాక్టికల్గా మీకు మీరే చూసుకోవచ్చు. మీరు ఒకరోజు కోపగించుకున్నారు, లేదా మనసులోనే నా కోపం ఉంది అంటే 3 రోజుల వరకు సరిగా జీర్ణం కాదు. అలాగే 3 రోజుల వరకు వాళ్ళ బ్లడ్ సరిగా సర్క్యులేట్ కాదు.
అలాగా 3 రోజుల వరకు వాళ్ళ యొక్క శరీరం అనేది అనేక రకాలైనటువంటి హెచ్చుతగ్గులు వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. నేను కోపం చేసుకున్న దానివల్ల నా ప్రభావం నాకు ఇలా అనిపిస్తుంది శరీరం మీద. అలాగే మనం చూస్తూ ఉంటే బదులు తీర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైనా మనకి ఏదన్నా చేశారు అంటే అది బదులు తీర్చుకోవాలి. అంటే ఇది మీకే అది అర్థమవుతుంది, మనకే ఆ భావన అర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా చేశారు దాన్ని బదులు తీర్చుకోవాలన్నప్పుడు మన ఆలోచనలు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. ఆ భావన ఎంతవరకు మన నుంచి వెళ్ళదు అంతవరకు మన ఆలోచనలు చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. మరి దీనివల్ల హార్ట్ పైన చాలా కష్టం కలిగించేటువంటి ఇది ఉంది. అలాగే ఇంకా మన మానసికంగా అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. దీని గురించి ఆలోచించాలి అంటే కొన్ని లోపల బాధపడుతూ ఉండేటువంటిది, ఇది చాలా భయంకరమైనటువంటిది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను గట్టిగా అరిచాను లేదా ఏదైనా బయటికి నా బాధని ఎక్స్ప్రెస్ చేశాను అంటే అది వాళ్ళు బాధపడతారు అనేసి వాళ్ళు బయటకు చెప్పకుండా ఆ దాన్ని లోపల బాధపడుతూ ఉంటారు. అలాగ లోపల బాధపడేటువంటి వారికి హార్ట్ అంటే ఆర్టరీస్లో బ్లాకేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దాన్ని ఆపరేషన్తో కూడా నయం చేయలేరు. ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతుంటే టైప్ ఏ బిహేవియర్ అనేది కూడా ఒక మానసిక రోగమే. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను టయానికి చాలా యాక్యురేట్గా చేయాలి, చాలా ఖచ్చితంగా చేయాలి. అంటే యాక్యురేట్గా చేయాలి, ఖచ్చితంగా చేయాలి, కానీ దాన్ని వాళ్ళు చాలా టెన్షన్గా అది చేస్తూ ఉంటారు. అంటే యాక్యురసీ అనేది వాళ్ళ లక్ష్యం. నేను చాలా యాక్యురసీగా దాన్ని చేయాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులని కూడా అలాగే వాళ్ళు చేయాలా అనేసి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ అనేది వస్తుంది, షుగర్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాగ అనేక ప్రకారాల సమస్యలు అనేది వస్తూ ఉంటుంది. వల్ల ఈ విధంగా మానసికంగా అలాగే లోభం అనుకోండి, అంటే ఇంకా మనం దాన్ని దాచిపెట్టాలి, సంపాదించాలి, ఇంకా కావాలి అనేటువంటి భావన అనుకోండి, లేదా అటాచ్మెంట్, లేదా ఎగో, అహంకారం, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి అనారోగ్యాలు. అందువల్ల ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఇలాంటివి అన్ని ఫీలింగ్స్ మానసిక రోగాల వల్ల అంటే మానవ శరీరంలో 70 మిలియన్స్ యొక్క ఇవి ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. అయితే అవి యాక్టివేషన్లో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలాగ మానసికమైనటువంటి ఆలోచనలు, అంటే మానసిక రోగం అనండి, ఫీలింగ్స్ అనుకోండి, ఈ యొక్క చెడు ఆ భావనలలో ఎప్పుడైతే మనం పోతూ ఉంటామో ఒక్కొక్క సెల్ అనేది చనిపోతూ వచ్చేస్తుంది. వాళ్ళు మనం చూస్తుంటాం అలాంటి వాళ్ళకు క్రమేపీ వాళ్ళల్లో ఉండేటువంటి ఒక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. వృద్ధాప్యం యొక్క లక్షణాలు వాళ్ళల్లో వచ్చేస్తాయి, అనేక డిసీజెస్ వచ్చేస్తాయి. అంటే దాన్ని డాక్టర్స్ ఏం చెప్తారంటే వాళ్ళ మెటబాలిజం అనేది వాళ్ళ ఏజ్ అయితే 20 years, వాళ్ళ మెటబాలిక్ ఏజ్ అయితే 70 years అని చెప్తూ ఉంటారు. మనం ఇది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు నేను మానసిక రోగి, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నాలో ఉన్నాయి, డిప్రెషన్ ఉంది, లేదా కోపం ఉంది, లేదంటే అహంకారం ఉంది, లేదంటే బదులు తీర్చుకునే భావన ఉంది, లోపలే బాధపడేటువంటి భావన ఉంది. ఇలాంటివి ఏదైనా ఒక ఫీలింగ్స్ మనల్ని మనం తెలుసుకొని ఒకవేళ మనం చూసుకుంటే నా ఏజ్ 20 years, నా మెటబాలిక్ ఏజ్ 80 years ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మూడవదైంది సామాజిక ఆరోగ్యం. ఈరోజు మనం సమాజాన్ని ఒకసారి అలాగా చూస్తే సమాజంలో అంతా కూడా ఈర్ష్య, ద్వేషము, కాంపిటీషన్, కంపారిజన్ కదా, ఒకరిపైన ఒకరికి పోటీ, ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటారు, పోల్చుకుంటూ ఉంటారు కదా. ఒకసారి ఏమవుతుంది, ఒక బిజినెస్ మ్యాన్ చాలా హ్యాపీగా ఉంటారు షాప్లో, ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతారు నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు ఏమి అని అంటే, ఏం లేదు నాకు బిజినెస్ వ్యాపారం పెట్టాను కొత్తగా, ఇంత లాభం వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళ స్నేహితుడు చెప్తారు నీతో పాటే పలానా వాళ్ళు కూడా వ్యాపారం ప్రారంభించారు, వాళ్ళకి నీకంటే రెట్టింపు లాభం వచ్చింది అన్న వెంటనే అప్పటి వరకు ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నారు, అది విన్న వెంటనే వాళ్ళ ఆనందం వెళ్ళిపోయింది. అలాగే మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాము పోటీతత్వం.
ఎందుకంటే పిల్లలు చిన్న స్కూల్ లెవెల్ నుంచి పోటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే స్కూల్స్ మంచి పేరు తెచ్చుకోవాలని, వాళ్లకు మంచి ఇది రావాలని పిల్లల్ని ఈరోజు టెన్షన్తో చాలా పోటీతత్వంతో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అదే పోటీతత్వంతో ఈరోజు ఉన్నారు. అందువలన ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం జరుగుతూ ఉంది అనేది మనందరి ముందు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఏమవుతుందంటే, ఇద్దరు స్నేహితులు అడవిలో వెళ్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి ఒక పులి గాండ్రించిన శబ్దం వాళ్ళకు వినపడుతుంది. ఒక స్నేహితుడు మామూలు చెప్పులు తీసేసి రన్నింగ్ షూస్ వేసుకుంటుంటాడు. రెండో స్నేహితుడు నవ్వుతూ అంటాడు, నువ్వు పులి కంటే వేగంగా పరిగెత్తావా, పరిగెత్తే బూట్లు వేసుకుంటున్నావా అని అడుగుతాడు. అంటే ఆ వ్యక్తి చెప్తాడు, నేను పులి కంటే వేగంగా పరిగెత్తలేను, కానీ నేను ఈ పరిగెత్తే బూట్లు వేసుకుంటే నీకంటే వేగంగా పరిగెడతాను. ఒకవేళ పులి వచ్చింది అంటే నేను ముందు వెళ్తాను కదా, పులి నిన్ను పట్టుకుంటుంది, అంతలోపు నేను కనుమరుగైపోవచ్చు. అంటే ఇప్పుడు ఉండేటువంటి కాంపిటీషన్, పోటీ మనం చూడాలంటే ఇలాంటివి మన ముందు కనిపిస్తుంది. అంటే నేను వాళ్ళకంటే ముందు ఉండాలి, ఎవరో ఒక వ్యక్తిని పెట్టుకుంటారు, నేను వాళ్ళకంటే ముందు ఉండాలి. ఇలాగా ఈరోజు సమాజం అనేది ఎటువైపు పరిగెడుతూ ఉంది, దేనికోసం పోటీ పెట్టుకుంటున్నారు, దేనితో పోల్చుకుంటున్నారు అనేది అర్థం కావటం లేదు. ఈ విధంగా సామాజికంగా మనం ఈ యొక్క బ్యాడ్ ఫీలింగ్స్ అనేది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. నాలుగోది స్పిరిచువల్ హెల్త్, ఆధ్యాత్మిక ఆరోగ్యం. అంటే మీ అందరికీ కూడా ఆశ్చర్యం కలగచ్చు, ఆధ్యాత్మికంగా ఆరోగ్యం ఏముంటుంది అనేసి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, సమాజంలో ఒక ఆధ్యాత్మికత అన్నప్పుడు గుర్తింపు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రత్యేకంగా వర్ణించాల్సిన పని దీంట్లో అయితే లేదు. అలాగే మరి ధర్మం పేరుతో అనేక ప్రకారాల యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అంటే నేను గ్రేట్గా ఉండాలి అనేటువంటి ఒక ఫీలింగ్. యాక్చువల్గా ధర్మం ఏం చెప్తుంది అనేటువంటి ధారణ అనేది లేదు. కానీ ఇది మనం ఈ ప్రపంచ యుద్ధాల వరకు దారి తీసింది మనం ఇది చూస్తూ ఉన్నాం. అలాగా ఈ 4 ప్రకారాలైనటువంటి ఆరోగ్యం ఎంతవరకు ఉంది అనేది మనందరం కూడా కొంత ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. చాలా చక్కగా చెప్పారు అక్క. ఈ ముందు 3 విషయాలు మనం ధ్యానం పెట్టుకున్న స్పిరిచువాలిటీ అనేది మనం యూజువల్గా కాన్సన్ట్రేట్ చెయ్యము దాని మీద. అక్కయ్య, అయితే ఈ మానసికంగా, శారీరకంగా, స్పిరిచువల్గా, సామాజికంగా ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాము, శారీరకంగా 100 మందికి 200 రోగాలు ఈరోజు ఉన్నాయి. అయితే ఇప్పుడు శారీరకంగా మనం ఆరోగ్యవంతులు కావాలి అంటే ప్రతిరోజు వ్యాయామం తప్పకుండా చేయాలి. అవును. ఎందుకంటే వ్యాయామం కూడా రైట్ టైం చేయాలి, అంటే సరి అయినటువంటి సమయం. అంటే చాలామంది వాకింగ్ చేయాలి కానీ ఎప్పుడు వాకింగ్ చేయాలి? భోజనం చేసేసి హాయిగా వాకింగ్ చేస్తారు, టిఫిన్ తినేసి వాకింగ్ చేస్తారు, ఏదో ఒక టైంలో వాకింగ్ చేస్తారు. అది వాస్తవంగా వ్యాయామం కాదు. దానివల్ల ప్రభావం అనేది మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా కూడా మనం వ్యాయామం చేయాలి, నడక నడవాలి అని అంటే మనం ఉదయమే ఖాళీ కడుపులో నడవాలి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వ్యాయామం చేయాలి. అంటే సూర్యోదయ సమయంలో వ్యాయామం చేయాలి. సూర్యోదయానికి ఆ సమయంలో మనం నడవాలి. అలాగే రెండవది సంధ్యా సమయం, సన్సెట్ సమయం, సూర్యాస్తమయ సమయంలో మనం నడవచ్చు. అది కూడా ఎంటీ స్టమక్తో, ఖాళీ కడుపుతో వ్యాయామం కూడా చేయొచ్చు. అలాగే రెండవది మన శారీరకంగా ఆరోగ్యం బాగుండాలి అంటే మనం మంచి పౌష్టికాహారం తినాలి. అంటే ఇప్పుడు రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం, ఆకలి అయిపోయింది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాము, ఏది దొరికింది అది తినేసేసాము. అంటే ఆహారం అనేది కేవలం కడుపు నిండేదానికి వరకే మనం ఆహారాన్ని చూసుకోకూడదు. కానీ మన ఆహారంలో తాజా పండ్లు ఉన్నాయా, తాజా కూరగాయలు దాంట్లో ఉన్నాయా? కాబట్టి ఈ విధంగా పౌష్టికమైనటువంటి ఆహారము, విటమిన్స్తో కూడినటువంటి ఆహారం ఉందా అని మనం చూసుకోవాలి. ఇది భౌతిక ఆరోగ్యం అని చెప్పండి, శరీరానికి పుష్టిని ఇస్తుంది. అలాగే మూడవదైంది మంచి నిద్ర, అంటే గాఢ నిద్ర. అలాగే
నాలుగవదైంది, ఒకవేళ ఏదన్నా అనారోగ్యమైంది, గోళీ తీసుకోవాలి, మందు తీసుకోవాలి. మరి మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే పాజిటివ్ టీంని ఏర్పాటు చేసుకోవాలి. అంటే టీం అంటే టీఏఎం టీం అంటాం కదా. అంటే మన యొక్క థాట్స్, మంచి ఆలోచనల్ని రోజు మనం చేయాలి. అలాగే ఎమోషన్స్, మన యొక్క భావనలని చాలా మంచిగా మనం తయారు చేసుకోవాలి. అలాగే మన అటిట్యూడ్, మనం చూసేటువంటి దృష్టికోణం, అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి, ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా కోపగించుకున్నారు, మనం వెంటనే ఒక భావన తీసుకోవచ్చు, ఈ వ్యక్తికి లోపల ఏదో అనీజీ కలిగి ఉండొచ్చు, ఏదైనా ఒక ప్రకారమైన టెన్షన్ ఎక్కువై ఉండొచ్చు, కోపగించుకున్నారు. ఇదేంది పాజిటివ్ అటిట్యూడ్ ఆ వ్యక్తి గురించి. ఇలా ఒక సిచ్యువేషన్ మన ముందు వచ్చింది, దాన్ని కూడా పాజిటివ్గా మనం చూస్తే ఈ యొక్క పరిస్థితి తప్పకుండా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఈ విధంగా మన యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవచ్చు. అలాగే మెమొరీస్, జ్ఞాపకాలు, మన గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆనందకరమైన జ్ఞాపకాలని మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాము, వర్తమానంలో కూడా ఆనందంగా ఉంటాం, భవిష్యత్తులో కూడా భవిష్యత్తుని చూసి మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి ఇలాంటి పాజిటివ్ టీం అనేది మానసికమైనటువంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడు ఆరోగ్యంగా ఉండగలం కూడా ఈ టీం ఏర్పరచుకుంటేనే. అలాగే ఇప్పుడు సామాజిక ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే మనం సమాజాన్ని ఈ విధంగా ఆలోచించాలి, కేవలము ఒక స్వార్థంతోనే కాకుండా వసుదైవ కుటుంబకం కదా. మనం భగవంతుడిని తండ్రి అని మనం చెప్తాం, ప్రతిరోజు స్కూల్లో కూడా మనం ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తాం, భగవంతుడి తండ్రి, మనమంతరం కూడా సోదరులము. అలాంటప్పుడు ఈ యొక్క యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వ సౌభ్రాతృత్వ భావన ఎప్పుడైతే ప్రాక్టికల్గా నిజ జీవితంలో వసుదైవ కుటుంబకం అనేది మనం ఆలోచించాము అంటే సమాజం నిజంగా ఆరోగ్యవంతమవుతుంది. ఇది ఒక్కొక్క వ్యక్తి నుంచి ప్రారంభమవుతుంది. నేను జన్మించాను ఈ సమాజానికి, సమాజం నాకేం చేస్తుంది అని ఆలోచించే దాని బదులుగా సమాజానికి నేనేం చేయాలి అని ఆలోచించినప్పుడు సమాజం చాలా ఆరోగ్యవంతం అవుతుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం అంటే మనం రోజు ఈ అటెన్షన్ పెట్టుకోవాలి, గమనించుకోవాలి. పొద్దున్నే 4 నుంచి 8 వరకు మనం శాంతిగా ఉండాలి. కేవలం నోటి నుంచే కాదు, మన మనసులో కూడా శాంతియుతమైనటువంటి ఆలోచనలు చేయాలి. అంటే ఇప్పుడు రోజుల్లో మనం నిజంగా చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క వ్యక్తి ఉదయమే నిద్ర లేచిన వెంటనే న్యూస్ పేపర్ని చదువుతారు, న్యూస్ పేపర్ కోసం ఎదురు చూస్తుంటారు, లేదా టీవీలో న్యూస్ని ఆన్ చేసుకొని వింటారు. అయితే వాస్తవంగా ఏమవుతుంది అంటే ఉదయమే మనలో 2 ప్రకారాలైనటువంటి మనస్సు అనేది ఉంటుంది. ఒకటైంది కాన్షియస్ మైండ్, రెండోది సబ్ కాన్షియస్ మైండ్. బాహ్యమైన మనస్సు, అంతర్ మనస్సు. ఈ ఒక అంతర్ మనస్సే 95% పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉదయమే చాలా దాని యొక్క అబ్జార్బింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, గమనించే శక్తి. అందువలన 4 నుంచి 8 వరకు ఉదయమే మన పెద్దవారు చెప్పేవారు, ఎక్కువగా మాట్లాడొద్దండి, అసలు మాట్లాడొద్దండి, ఉదయమే దైవ చింతన చేయండి అని పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు. ఎందువలనంటే ఉదయమే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, అంతర్ మనస్సు ఏదైతే ఉందో చాలా వేగంగా అది పని చేస్తూ ఉంటుంది. అందువలన ఉదయమే శాంతియుతమైనటువంటి ఆలోచన, అంటే ఉదాహరణకి నేను శాంతి స్వరూపం, ఐఎమ్ పీస్ఫుల్, ఈ విధంగా ఆలోచించండి కొంత టైం. మీ మనస్సు శాంతి అయిపోతుంది, రోజంతా శాంతి మీ మనస్సు పొందుతూ ఉంటుంది. ఇలాగా రోజు కొన్ని మంచి విషయాల్ని ఉదయమే మనం చదవటం ద్వారా, ఉదయమే మనం వినటం ద్వారా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందగలం. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనస్సు, ఆధ్యాత్మికత, ఈ 2 చాలా ముఖ్యమైనది. మానసిక ఆరోగ్యం అనండి, మళ్ళీ ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఎందుకంటే ఎక్కడ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉంటుందో అక్కడ మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఎందుకంటే మనం విన్న మానసికమైన రోగం అంటే ఏంది, డిప్రెషన్ కానీ, కోపం కానీ, లోభం కానీ, అహంకారం కానీ,
లేదా బదులు తీర్చుకోవటం భావనలు కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మానసిక బలహీనత ద్వారా ఇవన్నీ వచ్చేస్తాయి. ఏ విధంగా శరీరానికి ఆహారం కావాలో అలాగే మనసుకి ఆధ్యాత్మికత అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇప్పుడు ఉదాహరణ డయాబెటిక్ ఉంది. డయాబెటిక్ అనేది మన భారతదేశం ఒక రాజధాని. అయితే డయాబెటిక్ కి అనేక కారణాలు ఉన్నాయి. అంటే కొంతమంది చెప్తారు తల్లి తండ్రికి ఉంటే వస్తుంది లేదా పలానా వస్తుంది. అయితే డయాబెటిక్ కి ముఖ్యమైన కారణం ఏంటంటే టెన్షన్ అనేది మానసికమైనటువంటి ఒక బలహీనత. కాబట్టి ఈ యొక్క టెన్షన్ని మనం పోగొట్టుకోవాలంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం అవసరం. ఎవరైతే మనం ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కృషి చేస్తామో దాని ద్వారా మానసిక ఆరోగ్యం వస్తుంది. అంటే మానసిక ఆరోగ్యం ఎందుకు మనకి కావాలి అంటే మనం ఆలోచిస్తే ఇప్పుడు చూడండి సైకోసోమాటిక్ డిసీజెస్ అనేది మనం వింటూ ఉన్నాం. ఈరోజు 95% యొక్క రోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన శరీరము హ్యూమన్ బీయింగ్ అని మనం చెప్తూ ఉంటాం. హ్యూమన్ అనేది హ్యూమస్ అనేటువంటి శబ్దం నుంచి వచ్చేది. బీయింగ్ అంటే ఒక చైతన్యమైనటువంటిది. అంటే హ్యూమస్ అంటే మట్టి, అంటే ఈ శరీరం అనేది ఒక మట్టి. హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మట్టి, దీంట్లో ఒక చైతన్యత అనేది ఉంది. అందుకని హ్యూమన్ బీయింగ్ మనిషి అని జీవాత్మ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందువల్ల ఈ యొక్క శరీరము అనేది లేదా మనిషి అనేది 3 శక్తులతో ఉంటారు. అంటే మొట్టమొదటిది ఏంటంటే భౌతిక శక్తి. అంటే భౌతిక శక్తికి ఆహారం అనేది అవసరం. రెండవది మానసిక శక్తి అవసరం. మూడవది ఆధ్యాత్మిక శక్తి. అందువల్ల ఇప్పుడు మనం చూడండి సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం. సైకో అంటే మనసు, సోమా అంటే శరీరం. అంటే మానసికమైనటువంటి ఇలాంటి భావనల యొక్క ప్రభావం అనేది ఈరోజు మన శరీరం మీద పడుతూ ఉంటుంది కదా. మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాము. ఈ మధ్య నేను విన్నాను, ఒక వ్యక్తి ఊరికేనే పక్కన కడుపులో నొప్పి అని చెప్పారు. వెంటనే లోకల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన చెప్పారు ఇక్కడ కాదు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. సడన్ డెత్. ఇలాంటివి మనం రోజు మన చుట్టూ మనం అనేకం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు అకస్మాత్తుగా కిడ్నీస్ ఫెయిల్ అవటం, అకస్మాత్ హార్ట్ అటాక్తో డెత్, ఈ విధంగా మనం అనేక ప్రతిరోజు వింటూ ఉంటాం న్యూస్. ఎందుకంటే ఇవన్నీ కూడా కనీసం ఈరోజు చెప్పాలంటే ఒక తలనొప్పి కూడా సైకోసోమాటిక్ డిసీజ్ అని చెప్పాలి. అవును. ఎందువల్లంటే ఇది డాక్టర్స్ రీసెర్చ్ చేశారు కొంతమంది పేషెంట్స్ పైన. వాళ్ళకు ఎన్ని రకాలైన మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా తలనొప్పి వాళ్ళకి తగ్గలేదు. మళ్ళీ వాళ్ళకు ఒక మానసిక సంబంధించినటువంటి కొన్ని టూల్స్ అనేది ఉంటుంది, దాన్ని చేయించారు. అప్పుడు తెలిసింది వాళ్ళ లోపల డిప్రెషన్ ఉంది. అందువల్ల మామూలుగా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేటువంటి పేషెంట్స్ కూడా దాదాపు 30 to 40% వాళ్ళు కొన్ని రోగాలతో కంటిన్యూగా డాక్టర్ దగ్గర వస్తూ ఉంటారు, మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఫిజిషియన్కి డౌట్ వస్తుంది, వీళ్ళకి ఎందుకు ఇలా తగ్గటమే లేదు. ఒక మంచి ఫిజిషియన్ అంటే వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు ఈ యొక్క పేషెంట్ క్యూర్ అయిపోవాలి కదా. వాళ్ళకి ఈ యొక్క టూల్స్ని ఎప్పుడైతే చెక్ చేయించారో అప్పుడు వాళ్ళకు తెలిసింది మానసికంగా వీళ్ళకు రోగం ఉంది, అంటే డిప్రెషన్ ఉంది, పలానా డిసీజ్ ఉంది. అందువల్ల మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క ఆరోగ్యం అనేది మనిషి కేవలము ఫిజికల్గానే ఈరోజు చూసుకుంటూ ఉన్నారు. అందువల్ల మానసిక ఆలోచనలు మారినప్పుడే మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది. అందువలన ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో రోజు ఏ విధంగా మానసికంగా ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు నేను మంచిగా ఆలోచించాలనుకుంటాను, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఇష్టమే. చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయినారు. అంటే మనం చూస్తూ ఉంటాము ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్లో బాగా వాకింగ్ చేస్తూ ఉంటారు, చాలా ఫాస్ట్గా జిమ్కి వెళ్తూ ఉంటారు, మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు, అయితే కూడా ఆరోగ్యంగా కనిపించారు. అంటే చాలామంది అడుగుతుంటారు మీరు ఇవన్నీ ఇంత బాగా చేస్తున్నారు అయితే కూడా మీకేం ఆరోగ్యం ఉంది, మేమేం చేయలేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాము అని మనం వింటూ ఉంటాం ఇలాంటివి కూడా. అయితే మనం కేవలము ఫిజికల్గా స్థూలమైనటువంటి విషయాల పైనే కాకుండా మానసికంగా మన ఆలోచనలను ఎప్పటికప్పుడు, అందువలన బ్రహ్మకుమారీస్లో ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.
మన మనసు యొక్క ఆలోచనలను ఏ విధంగా గంటకి మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే చింత గంటకు ముందు ఉండకపోవచ్చు, గంట తర్వాత చింత ఉండొచ్చు. అనేక మంది అలాగే చింతతో కంటిన్యూగా 1 డే 2 డేస్ 2 మంత్ కొన్ని నెలలు కూడా అలాగే ఉంటారు. అందువల్ల గంటకు చెప్పాలంటే మనల్ని, మన మనసుని మనం శుభ్రపరచుకోవటం, మన యొక్క ఆలోచనలని శుభ్రపరచుకోవటం. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్తారు శరీర ఆరోగ్యం అంటే శరీరాన్ని చాలా క్లీన్గా పెట్టుకోవటం కూడా శరీర ఆరోగ్యము. శరీరం యొక్క లోపల, శరీరం యొక్క బయట. అలాగే మానసికంగా మనం ఆరోగ్యం ఉండాలి అంటే మన మనసుని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. మన ఆలోచనల ద్వారానే మన మనసుని శుభ్రపరచుకోవచ్చు. ఇలాగా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. అకేత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు మనం శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా సామాజికంగా, స్పిరిచువల్గా మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి అన్నది తెలుసుకున్నాము. అదేవిధంగా మనం థాట్స్, మానసికంగా మనం హెల్తీగా ఉండాలి అంటే టీం అనేది పెట్టుకోవాలి. టీం అంటే మన ఆలోచనల్లో, మన భావనల్లో, అదేవిధంగా దృష్టికోణాల్లో, జ్ఞాపకాల్లో, ఇందులో మనం పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనం మానసికంగా మనం హెల్తీగా ఉండగలం. అదేవిధంగా మనం పొద్దున్నే లేవగానే పాజిటివ్ థాట్స్ చేయడం వల్ల మన ఆధ్యాత్మిక హెల్త్ అనేది పెరుగుతుంది. సో మీరు కూడా మీ లైఫ్లో వీటిని పాటిస్తారన్నట్టుగా ఆశిస్తూ ఇక్కడికి ఇది ముగిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం న్యూ టాపిక్తో. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ధనంతో వస్తువులను కొనగలం, కానీ మనశ్శాంతిని కొనలేము. భగవంతుని ప్రేమ మన అంతరంగాన్ని పూర్తిగా శుద్ధి చేసి అద్దంలా మార్చివేస్తుంది. మనల్ని మనమే కాకుండా ఇతరులు కూడా స్పష్టంగా చూడగలుగుతారు. మన మనసు పటిష్టంగా కూడా అవుతుంది. ఈ శక్తి వల్ల ఎవరైనా మనల్ని గాయపరిచినా మనం గాయపడేటువంటి అవకాశమే ఉండదు.